చాలా చట్టాల రూపకల్పనను నేను మొదటి నుంచి చివరి వరకు పర్యవేక్షించడం జరిగింది. ముసాయిదా బిల్లు చిన్నదిగా, స్ఫుటంగా, స్పష్టంగా ఉండాలని న్యాయమంత్రిత్వ శాఖ న్యాయశాస్త్ర నిపుణులకు గట్టిగా సూచించేవాణ్ణి. ప్రార్థనా స్థలాల చట్టం 1991 నా ప్రమేయం ఉన్న చట్టాలలో ఒకటి. అది చాలా చిన్న చట్టం. 8 సెక్షన్లు మాత్రమే అందులో ఉన్నాయి. ఆ చట్టానికి ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం స్ఫుటంగా ఉంది. ఆగస్టు 5, 1947 ఒక ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావాన్ని స్తంభింపచేయడం అంటే యథాతథంగా ఉండేలా చేయాలని నిర్దేశించింది. ఆ చట్టం చాలా స్పష్టంగా ఉంది. అయితేళ్ళు, అయినాలు, కానీలకో లేదా అయినప్పటికీ ఇత్యాది మినహాయింపులు, అభ్యంతరాలకు తావివ్వనిదిగా ఉంది. మరి ముఖ్యంగా ఆ చట్టం పూర్తిగా పక్షపాతరహితంగా ఉంది. పూర్వ భావనలు, అవిచారితాభిప్రాయాలను ప్రోత్సహించేదిగా లేదు. ఆ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 4(1)ని ప్రతి ఒక్కరూ చదవాలని నేను కోరుతున్నాను. సెక్షన్ 3 ప్రార్థనా స్థలాల మతపరమైన స్వభావాన్ని మార్చడంపై నిషేధం. ఒక మతపరమైన ప్రార్థనా స్థలం లేదా మతపరమైన ప్రార్థనా స్థలంలోని ఒక విభాగాన్ని వేరే మతానికి లేదా అదే మతానికి చెందిన వేరే సంప్రదాయానికి చెందిన ప్రార్థనా స్థలంగా ఎవరూ మార్చకూడదు. సెక్షన్ 4 ఒక ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావాన్ని మార్చడానికి సంబంధించి అన్ని అప్పీళ్లు, దావాలు లేదా ఇతర న్యాయ విచారణ కార్యకలాపాలు చట్టం ప్రారంభమైన తర్వాత ముగుస్తాయి. తాజా అప్పీళ్లను దాఖలు చేయడం అనుమతించబడదు. ఆగస్టు 15, 1947 ఒక ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావం ఎలా ఉందో ఆ రోజున ఉన్న రీతిలోనే కొనసాగుతుంది. అయితే రామజన్మభూమి, బాబ్రీ మసీదుగా దేశ ప్రజలకు సుపరిచితమైన ప్రార్థనా స్థలాన్ని మాత్రం ఈ చట్టం నుంచి మినహాయించారు. ఆ ప్రార్థనా స్థలంపై అప్పటికే సుదీర్ఘకాలంగా న్యాయ వివాదం కొనసాగుతుండడమే ఆ మినహాయింపుకు కారణం. ప్రార్థనా స్థలాల చట్టం లక్ష్యం, ఉద్దేశం, స్ఫూర్తి, పరిధికి విస్తృతంగా ప్రజామోదం లభించింది. సామాన్య విద్యావంతులు, న్యాయశాస్త్ర నిపుణులు ఆ చట్టాన్ని హర్షామోదాలతో స్వాగతించారు. ఆ చట్టం తన లక్ష్యాన్ని సాధించిందని నేను అభిప్రాయపడుతున్నాను. వివిధ ప్రార్థనా స్థలాలకు సంబంధించిన పలు వివాదాలపై ఎటువంటి జగడాలు లేకుండా 3 దశాబ్దాల పాటు ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దేవాలయం ఒక దేవాలయంగా ఉండాలని, ఒక మసీదు ఒక మసీదుగా ఉండాలని, ఒక చర్చి ఒక చర్చిగా ఉండాలని, ఒక గురుద్వారా ఒక గురుద్వారాగా ఉండాలని, ఇంకా ఇతర మతాల ప్రార్థనా స్థలాలు ఆగస్టు 15, 1947 ఎలా ఉన్నాయో అలాగే యథాతథంగా ఉండాలనే విషయాన్ని దేశ పౌరులు చాలా వరకు అంగీకరించారు. దురదృష్టవశాత్తు ప్రార్థనా స్థలాల చట్టం అమలవుతున్న తీరుతెన్నులపై సమగ్ర సమాచారం లేదు. పార్లమెంటు కార్యకలాపాల పరిశోధన సంస్థను వాకప్ చేయగా ఆ చట్టం కింద జరిగిన అరెస్టులు, విధింపబడిన శిక్షల గురించి పార్లమెంటులో 3 సందర్భాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చప్పిడి సమాధానాలు మాత్రమే ఇచ్చిందని తెలియజేసింది. మొత్తం మీద కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ చట్టం పనిచేస్తున్న తీరుపై నిరపాయకరమైన నిర్లక్ష్యం చూపారని చెప్పవచ్చు. న్యాయస్థానాలు రంగప్రవేశం చేశాయి. అక్టోబర్ 28, 2020 దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని సెక్షన్లో 2, 3, 4 సెక్షన్లను నిష్ప్రయోజనకరమైనవిగాను, రాజ్యాంగ విరుద్ధమైనవిగాను ప్రకటించాలని ఆ రిట్ పిటిషన్ విజ్ఞప్తి చేసింది. పిటిషన్దారు అందుకు చూపిన కారణమేమిటి? అనాగరిక దురాక్రమణదారులు న్యాయసమ్మతం కాని రీతిలో ప్రార్థనా స్థలాలను తమవిగా చెల్లుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నందున 1991 చట్టంలోని 2, 3, 4 సెక్షన్లను రద్దు చేయాలి. ఇది ఆ పిటిషనర్ వాదన. సెక్షన్ 4 ఆ చట్టంలోని కీలక భాగాలు. అవి లేకుంటే ఆ చట్టంలో ఏమీ ఉండదు. అది అసలు అనవసరం. భారత రాజ్యాంగం అధికరణలు 14, 15, 21, 25, 26, 29ని ఆ 2 సెక్షన్లు ఉల్లంఘిస్తున్నాయనే వాదనతో సుప్రీంకోర్టులో సెక్షన్ 3, సెక్షన్ 4ను సవాల్ చేశారు. ఆ ప్రార్థనా స్థలాలు అనాగరిక దురాక్రమణదారులు చట్టవిరుద్ధంగా స్వాయత్తం చేసుకున్నవని పిటిషన్దారు పేర్కొనడం గమనార్హం. ఏ మత ప్రజల తరపున తాను ఈ పిటిషన్ దాఖలు చేసింది, ఏ మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ పిటిషన్ను వేసింది కూడా పిటిషన్దారు స్పష్టంగా పేర్కొన్నాడు. మరింత స్పష్టంగా చెప్పాలంటే హిందువుల, జైనుల, బౌద్ధుల, సిక్కుల మత ప్రదేశాలను చట్టబద్ధంగా ఆయా మతస్థులకు పునరుద్ధరించాలని ఆ పిటిషన్దారు అభ్యర్థించాడు. అక్టోబర్ 28, 2020 నుంచి ఆ రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. 2023లో సుప్రీంకోర్టు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. వారణాసిలోని అంజుమన్ ఇంతిజామియా మసీద్ నిర్వహణ కమిటీ ఆ పిటిషన్ను దాఖలు చేసింది. ఆగస్టు 3, 2023 అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఒక ఆదేశాన్ని ఆ ఎస్ఎల్పీ సవాల్ చేసింది. నాన్వాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేయాలని భారత పురావస్తు శాఖను జిల్లా జడ్జి ఆదేశించారు.
ఈ ఆదేశానికి వ్యతిరేకంగా వారణాసిలోని అంజుమన్ మసీదు నిర్వహణదారుల అప్పీల్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని అంజుమన్ మసీద్ నిర్వహణదారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆగస్టు 4, 2023న సుప్రీంకోర్టు జారీ చేసిన ఒక ఉత్తర్వు ఇలా పేర్కొంది: హైకోర్టు అభిప్రాయంతో విభేదించలేకపోతున్నాం. రాజ్యాంగాధికరణ 136 కింద మా న్యాయాధికారాలను వినియోగించుకుంటూ ఆ నిర్ణయానికి వచ్చాం. సొలిసిటర్ జనరల్ వాదనలను నమోదు చేశాం. ఈ కేసులో న్యాయ ప్రక్రియ అంతా ఏఎస్ఐ అనుసరించే పద్ధతులపై ఆధారపడి ముగుస్తుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వు అనేక ఉపద్రవాలకు ఆస్కారం కల్పించింది, చిక్కులకు దారితీస్తోంది. 2022లో సివిల్ దావా 18 వేసిన వారి ఉద్దేశాలపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపలేదు. ఆ దావా వేసిన వారి అభ్యర్థన జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలోని ఉన్న దేవతామూర్తులకు పూజలు, ఇతర క్రతువులు నిర్వహించే హక్కు తమకు ఉందని, కనుక ఆ మసీదులో పూజలకు తమను అనుమతించాలని, ఒక మసీదులో ఉన్నాయంటున్న హిందూ దేవతామూర్తులకు పూజలు నిర్వహించేందుకు తమను అనుమతించాలన్నదే దావా వేసిన వారి అభ్యర్థన అన్నది స్పష్టం. వారి విజ్ఞప్తిని అంగీకరించి అక్కడ ఉన్నాయంటున్న హిందూ దేవతామూర్తులకు పూజలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడమంటే ఆ మసీదును కనీసం పాక్షికంగా అయినా ఒక దేవాలయంగా మార్చడమే అవుతుంది. మరి ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారం అటువంటి అనుమతి ఇవ్వడమంటే ఆ మసీదును హిందూ దేవాలయంగా మార్చడమే అవుతుంది. 2022లో సివిల్ దావా 18 వేసిన వ్యక్తుల ఉద్దేశాన్ని వారు కోరిన విధంగా జ్ఞాన్వాపి మసీదులో పూజలకు అనుమతిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడలేమా, అర్థం చేసుకోలేమా? సామాన్య విద్యావంతులకు అదేమంత కష్టం కాదు. సుప్రీంకోర్టు రాజ్యాంగాధికరణ 141 కింద తన అధికారాలను వినియోగించుకొని ఆ దావాలో న్యాయ ప్రక్రియ పూర్తి చేసి ఉండాల్సింది అని నేను అభిప్రాయపడుతున్నాను. దావా 18ని దాఖలు చేయడానికి అనుమతించి 3 దశాబ్దాలుగా అందరూ గౌరవిస్తున్న ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం ఆ దావాను కొట్టివేసి ఉండవలసింది. దురదృష్టవశాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం అలా చేయలేదు. సరే, ఇప్పుడు మధురలోని ఈద్గా మసీదు, ఉత్తరప్రదేశ్లోని సంభాల్ మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కట్టడం, అజ్మీర్లోని దర్గాపై వివాదాలు ముసురుకుంటున్నాయి. వీటన్నిటికీ ఆస్కారమిచ్చింది జ్ఞాన్వాపి ఉత్తర్వు కాదు. జ్ఞాన్వాపి ఉత్తర్వు పర్యవసనాలు భారత ప్రజాస్వామ్యానికి అప్రతిష్టకరమైన ఏడీఎం జబల్పూర్ కేసులో వలె ఉండవచ్చు.